మీరెప్పుడైనా గమనించారా? మనకి జొమాటో యాప్‌లో మీరెప్పుడైనా ఒక ఆర్డర్ చేస్తే, ఆర్డర్ అనేది రిలవెంట్ రెస్టారెంట్‌కి వెళ్తుంది. రైట్? ఆ రిలవెంట్ రెస్టారెంట్‌లో మనకు మల్టిపుల్ ఆర్డర్స్ ఉంటాయి. ఆర్డర్స్ అన్నీ కూడాను ఒక క్యూలో ఉంటాయి. వన్స్ మీ ఆర్డర్ ప్లేస్ అయిపోయింది, వన్స్ మీ ఆర్డర్ ప్రిపేర్ అయిపోయిందని మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో, ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే, మనకి ఒక పర్టిక్యులర్ మెసేజ్ బ్రోకర్స్ అని ఉపయోగిస్తారనమాట. బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ మనం కోడ్ రాసేటప్పుడు. సో, మెసేజ్ బ్రోకర్స్‌లో చాలా రకాల మెసేజ్ బ్రోకర్స్ ఉన్నాయి. అందులో మెయిన్‌గా మనం చూసుకుంటే కొంచెం ఎక్కువగా యూజ్ చేసేది రాబిట్ ఎంక్యూ అంటారు. రాబిట్ ఎంక్యూ అనేది ఓ స్పెసిఫిక్ మెసేజ్ బ్రోకర్. ఇది ఉపయోగించుకొని యాక్చువల్లీ మనకి జొమాటో గాని, వాట్సాప్ గాని ఇట్లాంటి మెసేజింగ్ ఫార్వర్డింగ్ గెట్టింగ్ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తాయన్నమాట. ఓకేనా. సో, ఇది మనకి ఎస్పెషల్లీ జావాలో చూసుకుంటే, జావాలో స్ప్రింగ్ బూట్‌లో చూసుకుంటే మనకి రాబిట్ ఎంక్యూ టెంప్లేట్ అని గాని, రాబిట్ లిజనర్ అని గాని పర్టిక్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్‌ని డైరెక్ట్‌గా మనం ఇంటిగ్రేట్ చేసుకొని, డైరెక్ట్‌గా ఈ పర్టిక్యులర్ ఫీచర్స్ అన్నీ కూడా మన అప్లికేషన్‌లో మనము ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. దట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ స్ప్రింగ్ బూట్‌లో చూసుకుంటే ఎస్పెషల్లీ. అండ్ ఇది ఇంకా సింపుల్‌గా మీకు అర్థం కావాలంటే మీకు అంటే రాబిట్ ఎంక్యూ అనేది ఒక మిడిల్ మ్యాన్‌లా పనిచేస్తది. పోస్ట్ ఆఫీస్‌లో అనుకోండి. పోస్ట్ ఆఫీస్‌లో మీరు ఒకసారి ఈ లెటర్‌ని ఇస్తే ఆ లెటర్ అనేది ఒక స్పెసిఫిక్ టైమ్‌లో కన్స్యూమర్‌కి రిసీవర్‌కి చేరుతుంది. రైట్? సో, ఈ పోస్ట్ ఆఫీస్ అనేది ఇప్పుడు ఎలా పనిచేస్తదంటే ఒక రాబిట్ ఎంక్యూలా పనిచేస్తదనమాట. రాబిట్ ఎంక్యూ టేక్స్ మెసేజెస్ అండ్ వీళ్ళకి పర్టిక్యులర్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రమే అది రిసీవర్‌కి సెండ్ చేస్తది. అంతవరకు ఏం చేస్తది? ఒక పర్టిక్యులర్ క్యూ క్యూలో స్టోర్ చేసుకొని ఉంచుకుంటదనమాట. ఓకేనా. సో, దట్స్ ద రీజన్ సమ్‌టైమ్స్ మెసేజెస్ కూడా డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఎందుకుంటాయి? దేర్ ఇస్ ఎ స్టోరింగ్ కేపబిలిటీ ఇన్ రాబిట్ ఎంక్యూ అనమాట. సో, దట్స్ ద రీజన్ మనకి ఆహ్, ఈ మెసేజింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇట్లానే వర్క్ అవుతాయి. ఇట్లా చాలా మనకి మెసేజ్ బ్రోకర్స్ ఉన్నాయి. ఓకేనా. అన్నిటి గురించి కూడా మనం ఎవ్రీడే మాట్లాడుకుందాం. సో, ఐ థింక్ సో ఇది మీరెప్పుడైనా సిస్టమ్ డిజైన్స్ గురించి గానీ, లేదంటే ఆర్కిటెక్చరల్ లెవెల్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే డెఫినెట్‌లీ ఇటువంటి క్వెషన్స్ మీకు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది కూడా నేను మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బికాజ్ తెలుగులో అంటే మనకి కొంచెం బ్రెయిన్‌కి బ్యాంగ్ ఎక్కుతుంది కదా! సో, దట్స్ ద రీజన్. ఇంకా మీకు ఇట్లాంటి సిస్టమ్ డిజైన్ మీద గానీ, ఆ సిస్టమ్ ఆర్కిటెక్చరల్ మీద గానీ, జావా మీద గానీ, పైథాన్ మీద గానీ దాదాపుగా మీకు ఎటువంటి సాఫ్ట్‌వేర్ ఆహ్, కోర్సెస్ మీద, సాఫ్ట్‌వేర్ వర్క్స్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే డెఫినెట్‌లీ దాని మీద నేను ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ రాబిట్ ఎంక్యూ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే నేను లాంగ్ వీడియో చేస్తాను. లాంగ్ ట్యుటోరియల్ ఒకటి చేస్తాను. మీరేం చేస్తారంటే సింపుల్‌గా కామెంట్ సెక్షన్‌లో ఐ వాంట్ కంప్లీట్ రాబిట్ ఎంక్యూ ట్యుటోరియల్ అన్నట్టు మీరు కామెంట్ చేస్తే డెఫినెట్‌లీ దాని మీద నేను వీడియో చేస్తాను. సో, వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ ఇంకా మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.